హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ అక్క డేటా అనలిస్ట్ రోల్ గురించి చెప్పు అని అడుగుతున్నారు. సో మీకోసం ఈరోజు నేను డేటా అనలిస్ట్ రోల్ ఎంత క్విక్గా జాబ్ వస్తుంది అని చెప్తాను. నేను చాలా వీడియోస్ చూసాను డేటా అనలిస్ట్ మీద, అసలు నార్మల్ వేలో కూడా చెప్పలేదు కనీసం. సో ఈరోజు మనము హీరో నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుసుకొని అసలు ఎలా వెళ్తే మనం తొందరగా సెట్ అవుతాం డేటా అనలిస్ట్ రోల్లో అనేసి చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి, ఎవరైతే డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో డిగ్రీలో నువ్వు బీకామ్ చదివినా, బిఎస్సి అయినా, లేకపోతే బి ఫార్మసీ అయినా, లేకపోతే నువ్వు వచ్చేసేసి ఫ్రమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సరే, బీఫార్మసీ తక్కువ ఉండొచ్చు, బట్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఈసీఈ బ్యాక్గ్రౌండ్, సివిల్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి వాళ్ళందరూ డేటా అనలిస్ట్ అవ్వచ్చు. ఒకసారి మీరు లింక్డ్ఇన్ లో చూసుకుంటే ఎంబీఏ పర్సన్స్ కూడా డేటా అనలిస్ట్ అయ్యారు. ఎంబీఏ పర్సన్స్ అండ్ ఎంసీఏ పర్సన్స్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, బీకామ్, బీసీఏ, ఇలాంటి చాలా పీపుల్ మన దాంట్లో డేటా అనలిస్ట్ రోల్స్ అనేసి ఇండస్ట్రీలో వెరీ హై ప్యాకేజ్ తీసుకుంటున్నారనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, డేటా అనలిస్ట్ రోల్కి మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధమే లేదు. ఓకే, ఎవరినైనా తీసుకుంటారు హూ హ్యావ్ ఏ లాజికల్ థింకింగ్, డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో, అనాలిసిస్ చేసే కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అసలు వాట్ ఈస్ డేటా అనాలిసిస్ అంటే ఏంటి చూద్దాం. సపోజ్ నువ్వు ఒక డేటా అనలిస్ట్ పర్సన్ అనుకో. ఓకేనా, నువ్వు ఒక డేటా అనలిస్ట్ పర్సన్. సో జొమాటో యాప్ రన్ చేస్తున్నాడు ఒక కంపెనీ. ఓకే, జొమాటో యాప్ రన్ అవుతుంది. సో ఇప్పుడు జొమాటో యాప్ ఏ టైంలో ఏ ఏరియాస్లో ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఏ ఏరియాలో తక్కువ వస్తుంది, ఓవర్ టైం నైట్ టైమ్స్ ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి, డే టైంలో ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి. ఒకవేళ సపోజ్ ఒక విలేజ్ లో మనము చాలా లేట్ అవుతుంది డెలివరీ టైమ్ అని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, దాన్ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు డెలివరీ టైంని, సేల్స్ ఎలా ఈ విలేజ్ లో సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి, ఈ విలేజ్ లో మనం ఎలా ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఎలా తెచ్చుకోవచ్చు, ఇలాంటివన్నీ ఎవరు అనలైజ్ చేస్తారు తెలుసా, ఒక డేటా అనలిస్టే అనలైజ్ చేస్తారు. సపోజ్ ఈ ఊరిలో, సపోజ్ ఈ విలేజ్ లో ఎవరైతే పర్సన్ డేటా అనలిస్ట్ ఉంటారో ఆ పర్సన్ ఏం చేస్తారు, ఈ ఊర్లో సేల్స్ లేవు, ఏం చేస్తే సేల్స్ వస్తాయి అనేసి బిజినెస్ పర్సన్ కి చెప్తారు. ఇప్పుడు XYZ అనే పర్సన్ బిజినెస్ పర్సన్, డేటా అనలిస్ట్ నువ్వు అనుకో. ఓకేనా, ఈ డేటా అనలిస్ట్ పర్సన్ ఏం చెప్తాడంటే, సార్ మీ కంపెనీ మీ జొమాటో యాప్ బాగానే ఉంది కానీ ఈ ఊర్లో అయితే అసలు రావట్లేదు, ఈ ఊర్లో ఏమైనా ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలో తెలుసా అని అంటాడు. మరి ఏం చేయాలో చెప్పు అంటే అప్పుడు ఏం చెప్తారు, నీకు మంచి మంచి ఆర్డర్స్ సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే నువ్వు ఏదైనా డిస్కౌంట్ ఇస్తే కదా వాళ్ళకి, నువ్వేం డిస్కౌంట్ ఇవ్వకుండానే వాళ్ళు ఎట్లా ఆర్డర్ చేస్తారు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సేల్స్ రెవెన్యూ అన్ని చూసుకొని ఇన్కమ్ వస్తుందా, మనకి ప్రాఫిట్ ఉందా లేదా అనేసి ఈ పర్సన్ ప్రతి ఒక్కటి అనలైజ్ చేసి చెప్తాడు. మీరు ఇంత డిస్కౌంట్ ఇస్తే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, మీకు ప్రాఫిట్ ఉంటుంది, సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్తాడు. ఓకేనా, ఇలా అనలైజ్ చేసి బెటర్ డెసిషన్స్ ని బిజినెస్ పర్సన్ కి చెప్పే వాళ్ళనే మనం ఏమంటామంటే డేటా అనలిస్ట్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మీకు డేటా అనలిస్ట్ అంటే ఒక ఐడియా అయితే వచ్చి ఉండాలి, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం ఎగ్జాంపుల్, సేమ్ జొమాటో యాప్ వాడే ఇంకొక ఊర్లో ఏమవుతుందంటే డెలివరీ టైం చాలా లేట్ అవుతుంది. ఓకేనా, డెలివరీ టైం. సో డెలివరీ టైం తగ్గించడానికి ఈ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, ఓన్లీ పీపుల్ ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎవరైనా డెలివరీ పర్సన్స్ ఉంటే వాళ్ళని మాత్రమే పంపిస్తాడు. ఓకేనా, వాళ్ళని మాత్రమే రెడ్యూస్ చేస్తాడు టైంని, డెలివరీ టైంని రెడ్యూస్ చేసి అక్కడ ఉన్న పర్సన్స్ ని మాత్రమే హింట్ ఇస్తాడు, అంటే చెప్తాడు వీళ్ళు ఉన్నారు ఇక్కడ వెళ్ళండి అనేసి చెప్తారు. ఇప్పుడు సేమ్ లైక్ ర్యాపిడో ఆర్ ఊబర్. ఓకేనా, ఇలా డెలివరీ టైమింగ్ తగ్గిస్తారు. ఓకేనా, లేకపోతే నైట్ టైం సేల్స్ ఇంక్రీజ్ పీక్స్ లో ఉన్నాయి, డే టైం తక్కువ ఉన్నాయి. నైట్ టైమ్స్ పీక్ లో ఉన్నాయి కాబట్టి డెలివరీ వాళ్ళకి ఏం చేస్తారు, ప్రైస్ కొంచెం పెంచుతారు ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి. ఓకేనా, ఎందుకు, నైట్ టైం ఎక్కువ పీక్స్ లెవెల్లో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏమవుతుంది, ఇదే పర్సన్ ఈ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, బిజినెస్ పర్సన్
నీకు పీక్స్ లెవెల్‌లో మంచి మంచి రెవెన్యూ వస్తాంది. కానీ నీకు డెలివరీ పార్ట్నర్స్ లేరు డెలివరీ చేయడానికి. వీళ్ళకేమన్నా నువ్వు ఇస్తే గదా! అనేసి చెప్తాడు. అప్పుడేం చేస్తాడు ఇతను బిజినెస్ పర్సన్‌కి నువ్వు ఇంత ప్యాకేజ్ పెడితే వాళ్ళకి నీకు లాభమే, వాళ్ళకి లాభమే అని చెప్తాడు. అప్పుడు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతది. సరేనా? ఇలా డేటా అనలిస్ట్ అంటే ఇంత ఇంపార్టెంట్. ఒక కంపెనీ పీక్స్ లెవెల్‌లోకెళ్ళేది గూడా వీళ్ళ వల్లనే ఒక రకంగా. మనం ఎంత వర్క్ చేషినా గూడా వాళ్ళు మార్కెటింగ్ స్టాండర్డ్స్ బట్టి మీ ప్రోడక్ట్ ఇంతలో ఉంది. మీరింత చేస్తేనే మీకు రెవెన్యూ ఒస్తది. ఇంత సేల్స్ చేస్తేనే ఇంతొస్తది అని చెప్తారు చూడండి. వాళ్ళని మనం డేటా అనలిస్ట్ అంటాం. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ నువ్వు చిన్న కంపెనీ చూసుకో, పెద్ద కంపెనీ అయినా చూసుకో, డేటా అనలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీనికి బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. ఓకే? ఇప్పుడు చూద్దాం. రోడ్ మ్యాప్ చూద్దాం. ఎలా నేర్చుకోవాలి? ఏంటి అనేసేసి. లెట్స్ స్టార్ట్. ఓకే. డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ గదా! ఇప్పుడు మనం తెలుసుకుంటుంది. అర్థమైంది గదా! ఇప్పుడు డేటా అనలిస్ట్ అంటే ఏంటి అనేసి. ఫస్ట్ అండ్ షూర్‌గా మీరు నేర్చుకోవాల్సిందేంటంటే ఫస్ట్ డేటా హ్యాండ్లింగ్. మీకు ఎలా ఐడియా ఉండాలంటే డేటాని అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇక్కడ ఎంత సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇక్కడ ఎంత డిక్రీజ్ అవుతున్నాయి అనేసి ఒక పేపర్‌లో రాసి మనం ఎలా పీపీటీ ప్రెజెంటేషన్ ప్రొవైడ్ చేస్తాం, డేటా ఎలా హ్యాండిల్ చేస్తాం అక్కడ డిఫరెంట్‌గా సేమ్ ఇక్కడ గూడా అంతే మనం అలానే డేటా హ్యాండిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది నార్మల్ స్కిల్ అన్నమాట నేను చెప్పేది. ఇది మన దగ్గర ఉండాల్సినది. ఇప్పుడు మీరేం జేయాలంటే ఎవరైనా ఎక్సెల్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతది అంటే మాత్రం నమ్మొద్దు. డేటా అనలిస్ట్‌కి బేసిక్ కాదు. అడ్వాన్స్డ్ ఎక్సెల్ రావాలి ఖచ్చితంగా. అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఎందుకు అంటే ఏ బిజినెస్ పర్సన్‌కి నువ్వు వెళ్లి స్టోరీ లాగా చెప్తే, కథలాగా చెప్తే వింటాడా? వినడు. పీపీటీ ప్రెజెంటేషన్ కావాలి, పైవట్ టేబుల్స్ కావాలి, చార్ట్స్ కావాలి, డేటా విజువలైజేషన్ కావాలి. ఎలా జరుగుతదని మొత్తం వాడికి చూపించాలి గదా! అలా చూపించడానికి మనకి ఏం యూజ్ అవుతాయి? ఫస్ట్ అండ్ షూర్‌గా నువ్వు డేటాని ఎక్కడ పెట్టుకుంటావు? ఎక్సెల్. ఎక్సెల్‌లోనే నీకు తెలుస్తుంది ఫస్ట్. ఎక్సెల్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ డేటా అనలిస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే. ఈ ఎక్సెల్‌లో నువ్వు అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలి. ఓకే. అడ్వాన్స్ ఎక్సెల్ రావాలి. మెయిన్‌గా ఏం రావాలో నేను చెప్తాను చూడండి. ఫార్ములాస్. వీలైతే ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఒక దగ్గర పెట్టుకోండి. ఒక డాక్యుమెంట్ చేయండి. ఎక్సెల్ ఫార్ములాస్ అన్నీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి పైవట్ టేబుల్స్. తెలుసు కదా! పైవట్ టేబుల్స్ అంటే చార్ట్స్. చార్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం. బేసిక్ డేటా విజువలైజేషన్. మనం డేటా విజువలైజేషన్ చేస్తాం కదా! ఎక్సెల్‌లో సేమ్ ఇక్కడ కూడా అంతే డేటా విజువలైజేషన్ తెలియాలి. ఎక్సెల్‌లో. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్సెల్ నీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ రావాలి. ఓకే. ఎక్సెల్ ఎప్పుడైతే నీకొస్తుందో, ఎప్పుడైతే నువ్వు ఎక్సెల్ ప్రాక్టీస్ చేస్తావో, అప్పుడు నువ్వేం చేస్తావంటే ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ ఎందుకు రావాలి అంటే డేటానే గదా నువ్వు. వి హావ్ టు రిట్రీవ్ ద డేటా. వి హావ్ టు మానిప్యులేట్ ద డేటా. వి హావ్ టు అప్డేట్ ద డేటా. మరి నువ్వు డేటాని రిట్రీవ్ చేయాలి, డేటా అప్డేట్ చేయాలి, డేటాని పాస్ చేయాలి. ఇలాంటివన్నీ నువ్వెప్పుడు చేస్తావు? నీకు ఎస్‌క్యూఎల్ వస్తేనే గదా! డేటా మరి ఎక్కడ స్టోర్ అయ్యుంటుంది? ఇన్ ద డేటాబేస్. డేటాబేస్ త్రూ మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం? త్రూ ఎస్‌క్యూఎల్. సో, ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. ఓకే. ఎస్‌క్యూఎల్ తర్వాత నీకు మ్యాథమెటిక్స్ బాగా వస్తే స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఓకే. రోడ్ మ్యాప్ చెప్పిన తర్వాత నేను ఫ్రెషర్‌గా ఈజీగా సెలెక్ట్ అయ్యే దానికి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. స్టాటిక్స్ అండ్ ప్రాబబిలిటీ. మెయిన్‌గా మీన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? కోరిలేషన్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ మీకు తెలియాలి. అసలు డైస్ ఇన్నేస్తే ఇప్పుడు డైస్ ఇన్నేస్తే మనకి 4 పడతదా? 6 పడతదా? అని మనం చెప్తాం చూడండి. సేమ్ అదే ప్రాబబిలిటీ నీకొచ్చిండాలి. కాకపోతే బేసిక్‌గా కాదు. బాగా వచ్చిండాలి. ఓకే. అది రావాలంటే నీకెక్కడి నుంచి నాలెడ్జ్ వస్తుంది చెప్పండి? వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ప్రాబబిలిటీస్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లేకి వద్దాం. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ రావాలి. నెక్స్ట్ పైథాన్ నేర్చుకోండి. ఓకే. ఆర్ గూడా ఉంది గానీ ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి పైథాన్ నేర్చుకోండి. ఇంకొక సైడ్ గూడా మీకు యూజ్ అవుతది పైథాన్ నేర్చుకుంటే. ఓకే. పైథాన్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు పైథాన్‌లో ఎక్కువగా నేర్చుకోవాల్సిందేంటి? నంపీస్ నెక్స్ట్ ఎక్కువగా యూజ్ చేసేది నంపీసే. తర్వాత ఏంటంటే నీకు మిస్సింగ్ వాల్యూస్ కానీ, డూప్లికేట్స్ కానీ
ఇవన్నీ డేటాలో డూప్లికేట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఇంటిగ్రిటీగా ఉండాలి డేటా. డూప్లికేట్స్ ఏం లేకుండా ఉండాలి. ఆ టైంలో నువ్వు ఏం యూజ్ చేసుకుంటావు? డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టుపుల్స్ కావచ్చు పైథాన్‌లో, సెట్స్ కావచ్చు. ఇలా మామూలుగా మనకి ఏ డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వదు సెట్. సేమ్ అలానే ఇక్కడ పైథాన్‌లో గూడా మనము డేటా క్లీనింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోవాలి. డూప్లికేట్స్ మెయిన్‌గా ఉండగూడదు మన డేటాలో. ఏ మిస్సింగ్ వాల్యూ ఉండగూడదు. ఓకే. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మీకు రావాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి టాబ్లూ. ఈ టాబ్లూ అండ్ పవర్ బిఐ ఎందుకు అంటే, ఈ టాబ్లూ, పవర్ బిఐ ఎందుకు అంటే మీకు నువ్వు ఎంత డేటా ఇప్పుడు చెప్పాను గదా! స్టోరీ చెప్తే ఎవరు వినరు. స్టోరీ చెప్పగూడదు. డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఒక పై చార్ట్ చూపిస్తాను. ఆ పై చార్ట్‌లో చూడండి. ఒక చార్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇందులో టోటల్ ఆర్డర్స్ ఇది మన జొమాటో యాప్ అనుకోండి. టోటల్ ఆర్డర్స్ 12,345 అంట. ఓకే. టోటల్ ఆర్డర్స్. ఆర్డర్ టైమ్ ఎంత? ఆర్డర్ టైమ్ వచ్చేసి 12,445 అంట ఆర్డర్స్. టోటల్ ఆర్డర్స్ ఎంత? 12,345 మనకు టోటల్ ఆర్డర్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఒక బార్ చార్ట్ కనిపిస్తుందా మీకు? ఒక బార్ చార్ట్ అండ్ ఒక పై చార్ట్ కనిపిస్తుంది. ఏం చేస్తుంది? ఆర్డర్ ట్రెండ్స్, టాప్ క్యూజిన్స్ ఎంత ఎంత మంచి పీక్ రెస్టారెంట్స్ ఏవి? పేమెంట్ మెథడ్స్ ఆన్‌లైనా? క్యాషా? లేకపోతే గూగుల్ పేనా? ఫోన్ పేనా? పేటీఎమా? ఇవి గూడా కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఏం చేస్తున్నారు? డీలే టైమ్. ఏ విలేజ్‌లో ఏ ఎ ఏ రెస్టారెంట్‌లో డీలే టైమ్ అవుతుంది? పిజ్జా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. ఓకేనా? పిజ్జా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి యావరేజ్ రెస్టారెంట్ ఏది? టాప్ రెస్టారెంట్ ఏది? పీక్ ఆర్డర్ టైమ్. టైమ్స్ ఇక్కడ చెక్ చేస్తున్నాం. పీక్ ఆర్డర్ టైమ్ ఎక్కడుంది? ఆర్డర్ టైమ్ 5,50,000 పీపుల్ నైట్ 1:00కి ఆర్డర్ చేస్తున్నారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్కొక్క విలేజ్‌లో మనకి ఓవర్ రెవెన్యూ ఎంతుంది? అసలు రెవెన్యూయే రాకుండా ఏ విలేజ్‌లో ఉంది? పిజ్జాని టాప్‌లో ఆర్డర్ చేశారనేసి పిజ్జా అనేది మనకు చూపిస్తున్నారు. సో, ఇలా మనము ఒక డేటా అనలిస్ట్‌గా నువ్వు ఇలానే బార్ చార్ట్, పై చార్ట్, పైవట్ టేబుల్స్, లొకేషన్స్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి మరి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. యూ హావ్ గుడ్ వాయిస్. వాయిస్ కూడా ఉండాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసే వాయిస్. ఓకే. అప్పుడు నువ్వు ఈజీగా డేటా అనలిస్ట్ రోల్‌లోకి ఎళ్ళిపోతావు. ఓకే. టాబ్లూ అండ్ పవర్ బిఐ. ఓకే. ఈ టాబ్లూ అండ్ పవర్ బిఐ ఇప్పుడు ఎందుకు అర్థమైందా? ఫర్ క్రియేటింగ్ ద డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ ఇలా నేను ఇప్పుడు చూపించాను కదా! సేమ్ అలానే రిపోర్ట్స్‌ని నువ్వు జనరేట్ చేయాలి. ఓకే. డాష్ బోర్డ్స్‌ని, రిపోర్ట్స్‌ని జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఈ టాబ్లూ అండ్ పవర్ బిఐ. ఇవి వస్తే చాలు యూ విల్ బికమ్ యాస్ ఎన్ డేటా అనలిస్ట్. ప్రస్తుతానికి ఇవొస్తే చాలు. నెక్స్ట్ నువ్వు కొంచెం రావాలి. ఇంకా అడ్వాన్స్‌డ్‌గా తెలియాలంటే యూ హావ్ టు లెర్న్ బిగ్ డేటా టెక్నాలజీస్ లైక్ హడూప్, స్పార్క్ ఇవి ఉన్నాయి గదా! అవి నువ్వు కొంచెం పైకెళ్ళే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ నువ్వు హడూప్, స్పార్క్ ఇవి నేర్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకోండి. లైక్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్, ప్రిడిక్షన్, డేటా సైన్స్ ఇన్నోవేషన్ ఇవన్నీ గూడా కొంచెం తెలుసుకొని ఉండండి. బోనస్ టిప్స్ అన్నమాట. బోనస్‌గా మీకు యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే ఏఐ టూల్స్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే మీరు అనలైజ్ చేసిన డేటా మొత్తం ఒక చాట్‌జీపీటీకి ఇచ్చినా గూడా అదొక బెస్ట్ డెసిషన్ చెప్తుంది. ఓకే. సో, మీరు ఒక డేటా అనలిస్ట్ అయ్యి మేనేజబుల్ చేయడం చాలా చాలా ఈజీ వితౌట్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. డిగ్రీ పర్సన్ అయినా గూడా డేటా అనలిస్ట్ అవ్వచ్చు ప్రాపర్‌గా వెళ్తే. మరి ప్రాపర్‌గా ఎలా వెళ్ళాలి అనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఓకే. వెయిట్. ఒక ఫ్రెషర్స్‌కి, నాన్ ఐటీ పర్సన్స్‌కి చెప్తున్నాను. తొందరగా డేటా అనలిస్ట్ రోల్‌లోకి వెళ్ళడానికి. ఓకే. మీరేం చేయాలంటే ఫస్ట్ అండ్ ష్యూర్ బేసిక్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే. నాకు ఈ నాలెడ్జ్ వచ్చేసిందని నీకెలా తెలుస్తుంది చెప్పు? త్రూ ప్రాక్టీసింగ్. నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసి, ఒక ప్రొడక్ట్ తీసుకొని నువ్వు ఇన్‌సైట్స్‌లోకి వెళ్ళాలి. ఓకే. ఒక ప్రొడక్ట్ తీసుకొని ఇన్‌సైట్స్‌లోకెళ్ళి, ఈ డెసిషన్ తీసుకుంటే వీళ్ళు ఇంత ప్రాఫిట్ వస్తుంది వీళ్ళకి అని అనలైజ్ చేసే కెపాసిటీ నీ దగ్గర వచ్చిందే అనుకో. ఒక ప్రొడక్ట్ కాదు. 1, 2, 3, 5, 6 ప్రొడక్ట్స్‌కి అనలైజ్ చెయి ఇంట్లో కూర్చొని. ఓకే. అనలైజ్ చేసిన తరువాత నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నువ్వు అనలైజ్ చేసిన డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ ఇవన్నీ ఏం చేస్తావంటే, నీ దగ్గర పెట్టుకో. ఓకే. నీ దగ్గర పెట్టుకొని, ఇవి నువ్వు పర్సనల్‌గా క్రియేట్ చేసినవి. ప్రతి ఒక్కటి నీ దగ్గర ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఏం చేస్తావంటే, పీపీటీ చేసేసుకో. ఈ 5 ప్రొడక్ట్స్‌వి పీపీటీ చేసేసుకొని, నీ రిపోర్ట్స్ ఇవన్నీ నీ దగ్గర
జాగ్రత్తగా పెట్టుకో. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తావంటే, ఇప్పుడు ఒక కంపెనీ తీసుకో. టార్గెట్ 1 కంపెనీ. ఇప్పుడు ఏ కంపెనీ సీఈఓస్ కానీ, ఫౌండర్స్ కానీ, మేనేజర్స్ కానీ అదే కంపెనీలోనే ఉంటారో, అదే ఏరియాస్‌లోనే ఉంటారో వాళ్ళని టార్గెట్ చెయి. అంటే ఎవరిని టార్గెట్ చేయమంటున్నా? నార్మల్ కంపెనీస్‌ని. ఇప్పుడు సపోజ్ నువ్వు హైదరాబాద్‌లోనే ఉన్నావు. కొన్ని కంపెనీ ఫౌండర్స్ వాళ్ళ కంపెనీలోనే ఉంటారు. ఎక్కడికి పోరు. సీఈఓతో కనెక్ట్ అనేసి ఇంటర్వ్యూస్ పెడుతూ ఉంటారు. అవునా? వాళ్ళు ఎక్కడికి పోరు. ఎంఎన్‌సీ అయినా కూడా తీసుకో. నో ప్రాబ్లమ్. లేట్ అవుతది. కానీ ఒక స్టార్టప్ కంపెనీ తీసుకుంటే నువ్వు ఇట్లా సెలెక్ట్ అవుతావు. ఓకే. ఇఫ్ దే లైక్ యూ. ఓకే. ఏమవుతావంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు? మార్కెటింగ్ ఎటు సైడ్ ఉంది? వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారని ఒక డేటా ఆ కంపెనీ గురించి మొత్తం డేటా తీసుకో. ఓకే. మొత్తం ఎవరి త్రూ తీసుకుంటావు? వన్ ఆఫ్ ది ఎంప్లాయీ నుంచి. మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు? ఏ ప్రోడక్ట్ అనేది ఇంట్రడక్షన్‌లో ఉంది? ఏ ప్రోడక్ట్ రన్ అవుతుంది? అనేసి మొత్తం డేటా నువ్వు వాళ్ళ దగ్గర తీసుకోకపోయినా వాళ్ళ కంపెనీ సైట్‌లోకెళ్తే అన్నీ తెలుస్తాయి. ఓకే. సో, అలా డేటా తీసుకున్న తర్వాత ఏం చేస్తావంటే, ఇప్పుడు ఇన్‌సైట్స్ చెయ్యి. వాళ్ళు టెక్నాలజీ పరంగా వెళ్తున్నారా లేదా? యాస్ పర్ టెక్నాలజీ ఉన్నారా లేదా? అనేసి ఆ ప్రొడక్ట్స్‌నన్నీ అనలైజ్ చేసి వాళ్ళకి ఒక డెసిషన్ ఇచ్చేలా ఉండాలి నువ్వు. ఎలా? ఈ ప్రోడక్ట్‌ని మీరు ఇలా సేల్ చేస్తే మీకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనేసి నువ్వు ఒక డాష్ బోర్డ్, ఒక రిపోర్ట్స్‌లో ప్రాఫిట్‌ని చూపించాలి. చూడంగానే నిన్ను వాళ్ళు హైర్ చేసుకునేలా ఉండాలి. ఈ ఏజ్‌లోనే ఈ ఫ్రెషర్ ఈ ఏజ్‌లోనే నా కంపెనీని ఇంతగా వితౌట్ ఎనీ సాలరీ నా కంపెనీని ఇంత ప్రిడిక్ట్ చేసి, ఇంత మంచి ప్యాకేజ్ కోసం అంటే ఇంత మంచి ప్రాఫిట్ నాకు చూపిచ్చారు అనేలా ఉండాలనమాట. నువ్వు చేసే ఇన్‌సైట్స్. సో, ఒక డిటెక్టర్ అవ్వాలి నువ్వు. చెప్పాలంటే ఒక సీఐడీ ఆఫీసర్ అవ్వాలి. ఓకేనా? ఒక సీఐడీ ఆఫీసర్ లాగా ఆ కంపెనీ గురించి టార్గెట్ చెయి. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ గానీ, ఏదైనా సరే ఇన్‌సైట్స్‌లోకెళ్ళేసి వాళ్ళకి ఒక మంచి డెసిషన్ అనేది ప్రిపేర్ చేసిన తరువాత, వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతావంటే వాళ్ళ కంపెనీ పీపుల్స్‌తో ఎవరితోనన్నా కనెక్ట్ అవ్వు. ఓకే. కనెక్ట్ అయిన తర్వాత మీ కంపెనీ పర్సన్స్, మీ కంపెనీ ఫౌండర్స్ కావచ్చు, మీ కంపెనీ మెయిన్ లీడ్స్ కావచ్చు, మీ కంపెనీలోనే ఉంటారా అనేసి ఒకసారి అడగండి. ఇది మెన్స్‌కి బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఉంటారా అని అడిగితే ఇఫ్ దే ఆర్ ఇన్ ఓకే. ఉన్నారు అంటే మెయిల్ ఐడీస్ దొరికితే మెయిల్ ఐడీస్‌కి పంపించండి. మెయిల్ ఐడీస్ దొరకకపోతే నో వి విల్ గెట్ మెయిల్ ఐడీస్. ఫస్ట్ మెయిల్ ఐడీకి పంపించండి. ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండెడ్ టు మెయిల్ ఐడీస్ దెన్ యూ కెన్ గో లైక్ దిస్. కంపెనీకెళ్ళి అపాయింట్‌మెంట్ తీసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఫర్ యాన్ ఆపర్చునిటీ. ఓకే. అప్పుడు నీకు డేటా అనలిస్ట్‌లో మంచి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఈజీగా కొట్టుకుంటావు. ఓకే. డేటా అనలిస్ట్‌కి కావాల్సింది ఇదే ఫస్ట్ థింగ్. నువ్వు అప్రోచ్ అయ్యి నువ్వు వాళ్ళకి ఒక డెసిషన్ అనేది ప్రొవైడ్ చేస్తావు చూడు. అప్పుడే నువ్వు హైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హైర్ అవ్వడం ఏంటి? మంచి మంచి ప్యాకేజెస్‌తో ప్లేస్ అవుతావు. ఓకే. That's all about the video, guys, and please subscribe to our channel and don't forget to hit the follow button in Instagram. Bye. And if anyone want to connect with me one on one, then you can go and log in TopMate. That's it. Bye. ఆ లింక్ కావాలంటే మీకు మన ప్రొఫైల్‌లోనే ఉంది. అండ్ ఐ విల్ ఆల్సో మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. వన్ ఆన్ వన్ కావాలనుకున్న పర్సన్స్ మాత్రం నాతో టాప్‌మేట్‌లో కనెక్ట్ అవ్వండి. అండ్ లేదక్క మేము సాటర్‌డేసే కనెక్ట్ అవుతాం అందరితో పాటు అంటే అది అబ్సల్యూట్‌లీ ఫ్రీ. సో, ఫ్రీగానే మీరు హ్యాపీగా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ బై.